అందరికీ నమస్కారం. వెయ్యి శుభములు కలుగు నీకు సీరియల్ టీమ్ మొత్తం మీ ముందుకు వచ్చేసింది. టుడే ఇస్ అ వెరీ స్పెషల్ డే, ఎందుకంటే 100th ఎపిసోడ్కి రీచ్ అయిపోయాము. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ us. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. సో ఏ సీరియల్కైనా కావాల్సింది మీ ఆనందం, మీ అభిమానం. సో ఫస్ట్లీ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. 100 ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యే లోపు మీరు మా మీద షవర్ చేసినటువంటి లవ్ని మేము మర్చిపోలేము. అందుకనే అలా సరదాగా కాసేపు మీతో చిట్ చాట్ చేస్తూ, మా వాళ్ళందరితో చిట్ చాట్ చేస్తూ ఇలా మీ ముందుకు వచ్చేసాము. అండ్ టుడే వి నేమ్ అవర్ షో యాజ్ సెంచరీ చిట్ చాట్ బాక్స్. మరి నాతో పాటు నా 4 కూతుర్లు ఇక్కడ ఉన్నారు. మా బామ్మగారు ఉన్నారు, అరుంధతి గారు ఉన్నారు, అండ్ హర్ ఫ్యామిలీ వెంకీ గారు ఉన్నారు, అండ్ నా 4 నాటీ అండ్ బ్యూటిఫుల్ కూతుర్లు కూడా ఉన్నారు. సో ఫస్ట్లీ విల్ స్టార్ట్ విత్, ఎప్పుడు మా ఇద్దరిని ఇలా నవ్వుతూ మాట్లాడుతూ మీరు చూసుండరు, బికాజ్ వీఆర్ ఆల్వేస్ ఫైటింగ్. నేను ఎప్పుడు ఏడుస్తూ ఉంటాం, టచ్ చేస్తూ ఉంటుంది, కానీ ఈ రోజు వీఆర్ నాట్ గోయింగ్ టు డూ దట్. స్టార్ట్ చేద్దాము మా అరుంధతితో. ఎస్, నవ్వు ఒకసారి. ఇద్దరు కలిసి నవ్వేది అసలు మా సీరియల్ ఉన్నంత వరకు మీరు చూడలేరు. మేమిద్దరం కలిసి నవ్వాము అంటే దట్ విల్ బి ద లాస్ట్ ఎపిసోడ్. But today is the 100th episode, a milestone for our serial. Yes. So we'll start with Arundhati. Yes. Yeah, Sindhu. So మీరు రాజస్థాన్ లో ఈ టైటిల్ సాంగ్ చేయడానికి అండ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సీరియల్ చేయడానికి వెళ్ళారు. సో అక్కడ చాలా జరిగాయని కూడా నేను విన్నాను. యా, ఎగ్జాక్ట్లీ. అండ్ ఎస్పెషల్లీ కెమెరామ్యాన్ అండ్ డైరెక్టర్ గారు పడిపోవడం, ఒక చిన్న సిచ్యువేషన్ జరిగింది. ఒకటే కాదు, చాలా పెద్ద సిచ్యువేషన్ కూడా జరిగింది అక్కడ. అంటే ఫస్ట్ థింగ్ చెప్పాలి అంటే కెమెరామ్యాన్ గారు కానీ, డైరెక్టర్ కానీ, సీను గారు కానీ, దే డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్ అక్కడ చెప్పాలంటే. బికాజ్ ఆ 5 days స్పాన్లో మేము ఎంత కవర్ చేయగలిగామో అన్నీ కవర్ చేసాము. అండ్ థ్యాంక్స్ టు అవర్ డిఓపి కూడా, ఎందుకంటే ఆయన పడిన హార్డ్ వర్క్, సీను గారు ఆయన కలిసి, బాబో ఇట్ వాస్ లైక్ అమ్మో ఇంత కష్టపడాలా అని అనిపించింది అనమాట. అండ్ మాకు ఇంకోటి ఏంటంటే సీరియల్ స్టార్టింగ్ కదా, లైక్ మనకి చాలా టైం ఉంటుందన్నమాట, ఎందుకంటే ఇంకా బ్యాంకింగ్ లేదు, పైలట్ ఎపిసోడ్స్ కాబట్టి మంచి జాలీగా ఎంజాయ్ చేసుకుంటూ, ఫాస్ట్గా అయినా జాలీగా ఎంజాయ్ చేసుకుంటూ చేసాము. దట్ వాజ్ వెరీ మెమరబుల్ మాకు. అండ్ యాక్చువల్గా పాప నా కొడుకు అప్పటి నుంచి నాకు ఛాన్స్ నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు అయింది కాబట్టి మాట్లాడండి, పర్వాలేదు. సో మన ఇన్సిడెంట్ చెప్పు. అదే ఇప్పుడు మనమిద్దరము అదే కార్ చేసింగ్ సీన్ ఉందా, కార్ చేసింగ్ సీన్ అప్పుడు సీను గారు ఇంకా మన వెంకీ డిఓపి గారు స్కిడ్ అయి పడిపోయారు అనమాట అక్కడ. వాళ్ళిద్దరు ఎలా అంటే ఇసుక, ఇటు సైడ్ మొత్తం ఇసుక అనమాట, జస్ట్ నారో రోడ్. అండ్ మీకు తెలుసుగా ఎలా ఉంటుంది అని చెప్పి, స్టార్టింగ్ ఎపిసోడ్స్ చూస్తే మీ అందరికి అర్థమవుతుంది రోడ్. అయితే మేమిద్దరం జీప్లో వెళ్ళేది, తినేమో వేరే కార్ని చేజింగ్ చేసే సీన్. సో అది బిల్డప్ షాట్స్ కోసం వెనకాల బైక్ పైన గోప్రో పట్టుకొని మన వెంకీ గారు, ఇంకో సైడ్ నుంచి ఏమో సీను గారు డ్రైవ్ చేస్తున్నారు. టర్నింగ్ దగ్గర ఏంటంటే వెంకీ గారు అంటే మా డిఓపి వెంకట్ గారు బాగా చూపిస్తున్నారు కదా ఆయనే. అండ్ సీను గారు అంటే అప్పుడు మా ఎపిసోడ్స్ డైరెక్ట్ చేసి రైటర్ కూడా. యా, నౌ చెప్పు. సో ఎస్, అది చేస్తున్నప్పుడు లైక్ లెఫ్ట్ సైడ్ మొత్తం ఇసుక కదా, ఇసుక టర్నింగ్ దగ్గర కొద్దిగా రోడ్ పైన పడిపోయిందనమాట. వీళ్ళేంటి, మేము చాలా స్పీడ్గా వెళ్తున్నాం కదా, మమ్మల్ని క్యాప్చర్ చేయాలి అనే ప్రాసెస్లో వాళ్ళు స్కిడ్ అయిపోయి కింద జారుకుంటూ ఇలా పడ్డారు బైక్తో పాటు. సో పాపం మన డిఓపి గారికి కాళ్ళు దగ్గర, చేతులు అందరికీ, అంటే నార్మల్గా మేము సైడ్కి వెళ్తూ ఉండగానే మిర్రర్లోంచి చూసి అరే వాళ్ళు పడిపోయారు అన్నప్పుడు గబగబా ఆపి అప్పుడు వెళ్ళి చూస్తే ఆ గ్యాప్లో మన వెంకీ గారు సైడ్ కాపి కాస్త వాటర్ పోసుకొని అంతే అయిపోయింది, రెడీ అని మళ్ళీ వెళ్ళిపోతున్నారు. అంత సీరియస్ ఇంజురీ అయ్యాక కూడా అలా ఉంది అక్కడ డెడికేషన్ అనమాట. అంటే దే వాంట్ టు లైక్ ఫినిష్ ఆఫ్. సో అది నాకు చాలా బాగా అనిపించింది. ముహూర్తం ఎలా అయిపోయిందంటే, ఫస్ట్ థింగ్ నాకు చెప్తా, నాకు ఆ రోజు షూటింగ్ ఉండే. ఏంటి, మనం రాజస్థాన్ వెళ్ళే రోజే హాఫ్ డే షూటింగ్ పెట్టుకుని, నాకు హాఫ్ డే నాకు ఈ టైం కల్లా పంపించండి ఇంకా చెప్పాను. బట్ మన షూటింగ్ టైమింగ్స్ తెలుసుగా కొంచెం అటు ఇటు అవుతూ ఉంటాయి టైం కాకపోతే. ఆ గ్యాప్లో హడావిడిగా అదొక హడావిడి అయిపోయింది నాకు. ఆ హడావిడిలో ఓకే ఫ్లైట్ ఎక్కేస్తే లక్కీలీ దిగగానే మన ప్రసాద్ గారు పెద్ద బ్యాంగ్ అనమాట, అందరు లగేజెస్ వచ్చి ఆయన ఒక్కటి బ్యాక్ ప్యాక్ పోయింది. అందులో స్క్రిప్ట్ ఉంది, అయ్యో మన ఫుల్ ఏమంటారు మన కంప్లీట్ స్కెడ్యూల్ స్క్రిప్ట్ అంతా ఆ బ్యాగ్ లోనే ఉంది. అండ్ బట్టలు అన్ని ఎవ్రీథింగ్ ఇస్తారు. అసలు ఎంత పెద్ద హైలైట్ ఏంటి తెలుసా, రోజుకొకళ్ళ బట్టలు వేసుకున్నారు.
ఉండాల్సింది, అసలు ఆ ఫొటోస్ ఉండాల్సింది, బాగుండేది. See, ఆయన హార్డ్ వర్క్. సో అయితే దొరకలేదు. దొరకలే. కంప్లైంట్ చేశారు. అక్కడ మన హైదరాబాద్ దగ్గరే కొద్దిగా అటు ఇటు అయిందని విన్నాము. తర్వాత ఎంత ట్రై చేశారు పాపం, మన సీను గారు ఉన్నారు కదా, ఇంకో సీను గారు, ఆయన కూడా ట్రై చేశారు, మన శ్రీనివాస్ గారు కూడా. కానీ మొత్తానికి పోయింది అలా. బట్టల విషయం వచ్చింది కాబట్టి మీరు మన సీరియల్లో ఒక సారీ పెట్టారు, గోల్డ్ సారీ. అది గోల్డ్ సారీ అన్నారు. ఎస్, ఆ సారీ కోసం చాలా గొడవలు అయినాయి మాకు. బట్ థ్యాంక్స్, సారీ కోసమే మాకు డేట్లు ఎక్కువ వచ్చినాయి. మేము షూటింగ్ చాలా చేసాం. అది గోల్డ్ సారీ అన్నట్టు, అంటే మీతో నేను షూటింగ్లో లేను కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. దట్స్ గోల్డ్ సారీ అని విన్నాము, మాకు తెలుసు, బట్ ఆడియన్స్కి తెలీదు. సో వాళ్ళ కోసం చెప్పండి, వాట్ వాజ్ దట్ సారీ ఆల్ అబౌట్? సో మాకు కూడా తెలీదు, లేకపోతే నేను తీసుకుని వెళ్ళిపోయేదాన్ని. తర్వాత తెలిసింది అది లేకపోతే కనీసం మేము షూటింగ్ అయినా చూడడానికి వచ్చేవాళ్ళం, పనిమాల వెళ్ళేవాళ్ళం. అండ్ ఇంకొక విషయం అక్క, వీళ్ళు వెంకట్ అండ్ మన జో కూడా ఒక పెద్ద స్టంటే చేశారు. సో వాళ్ళ మ్యారేజ్ సీక్వెన్స్ అనేది ఒక పెద్ద స్టంట్. అది చెప్పాలంటే కోనేరులో వాళ్ళిద్దరు నిజంగా పడిపోయారు. నిజంగా పడి దెబ్బలు కూడా వచ్చాక షూట్ లో మేమందరం షాక్. అసలు అది చెప్తుంటే దాని మొహం వాళ్ళ మాటల్లో మన బంగారాజు బంగారం కూడా పోయింది. మా గోల్డ్ బాబు ఈ మ్యాటర్ ఏంటంటే మేము విన్నాము, మీరు యాక్చువల్లీ అక్కడ ఫిజికల్ గా ఉన్నారు కాబట్టి మీరు చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా జరిగింది చెప్పండి. మాకు దెబ్బలు తగలలేదు, గట్టిగా చెప్పండి. అది అక్కడ దాకెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చాం. అవునా? అంటే ఎలా సీరియస్ సిచ్యువేషన్ అయిపోయింది. అది జస్ట్ సీన్ కోసం వెళ్ళాము, కానీ అది ఆ ఇన్సిడెంట్ రియల్గానే జరిగిపోయింది. ఐ వాంట్ థ్యాంక్, ఇప్పుడు ఇక్కడ ఉన్నానంటే ఇట్స్ బికాస్ ఆఫ్ వెంకీ గారు అండ్ కో డైరెక్టర్ ప్రసాద్ గారు, మేనేజర్ సార్ అండ్ హేమంత్ గారు. ఇప్పుడు కూడా ఐఎమ్ షివరింగ్. ఆ ఇన్సిడెంట్ నాకు గుర్తుపెట్టుకుంటామంటే అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అది? అది వాటర్లో పడాలి, నేను రియల్గా మునిగిపోయాను లోపల. సో డెప్త్ ఉంది అది, చాలా డెప్త్ ఉంది. తర్వాతనే తెలిసింది మనకి అది చాలా డీప్ ఉంది, దానికి హెండే లేదు అని తెలిసింది. స్విమ్మింగ్ రాదు, ఏం రాదు. ఫస్ట్ టైం ఏమో పడిపోయాము, వి ఫెల్ట్ ఓకే విల్ డూ అని. సెకండ్ టైం పడిపోయే టైంలో అది చాలా సీరియస్ సిచ్యువేషన్ అయిపోయింది. నేను చాలా లోపుకెళ్ళి మళ్ళీ పైనకి వచ్చి మళ్ళీ వచ్చాను. And even Venki garu also, even he was also in that situation. We couldn't do anything. నాకు ఇంకా అది చాలా స్లిప్పరీగా షివరింగ్ వచ్చేసింది. అంతా చాలా సీరియస్ జరిగింది. ఆ స్టెప్స్ మొత్తం స్లిప్పీ ఉంది. అండ్ ఆ వాటర్ కూడా ఫుల్ గ్రీనరీ. ఒక పిన్ మా చేతి పెట్ట కూడా ఏమి కనిపించట్లేదు, అలా ఉంది వాటర్ ఫుల్. మీరు కూడా చెప్పండి వెంకట్ గారు, అండ్ అంటే మీ వెంకట్ పర్సనల్ మీ ఎక్స్‌పీరియన్స్. చైన్ కూడా పోయి మీరు రాత్రంతా అక్కడే ఉండి నిద్రపోకుండా పొద్దున చేశారు కదా, అది చెప్పు. అది ఎక్కడ స్టార్ట్ చేయాలో ఎక్కడి నుంచి ఎలా అర్థం కాలేదు. సో ఈ సిచ్యువేషన్ అంతా అయిపోయాక మన కెమెరామెన్ వెంకీ గారు అంతా ఓకే కానీ సేఫ్ అయ్యారు, అంత గట్టిగా మాట్లాడాలా పర్వాలేదు. అయితే అంతా ఓకే కానీ భయ్యా మీ చైన్ ఉందా అని అడిగారు. ఇలా చూసుకునేసరికి చైన్ లేదు. ఇప్పుడు మీ చైన్ ఎక్కడ? చూపించు ఫస్ట్. రోజు మేము ఆ చైన్ చూసి ఇలా దండం అది ఎక్కడా పోకూడదు, చైన్ ఎక్కడా పడకూడదు, లింక్ పోకూడదు అని మా ప్రార్థన. చెప్పు నేను కూడా దండం పెట్టుకుంటా, అసలు ఇది వేసుకోవాలంటే భయపడుతున్నాను. అయితే వచ్చేసరికి చూసేసరికి ఆయన లేదు. సో అంత వెతికాము, నాకు చాలా ఏంటి తెల్లవారుజాము వరకు వెతికించామంట కదా. ఫస్ట్ మేము వెతికిన తర్వాత మా లైట్ మ్యాన్స్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. అందుకు చాలా థ్యాంక్స్. కాదు, వాటర్ ఉన్నాయి ఆల్రెడీ, డెప్త్ ఉంది, స్లిప్పరీ అంటున్నారు కదా, ఎలా వెతికారు మీరు మళ్ళీ? యాక్చువల్లీ అదే అందరూ టెన్షన్ పడుతున్నారు. నేనేం చెప్పానంటే ఓకే అది దొరకచ్చు, లేదంటే లేదు, ఫస్ట్ అయితే మనం షూట్ కంప్లీట్ చేద్దామని తర్వాత చూసుకున్నాం అని చెప్పి షూట్ కంప్లీట్ చేసాం. మేము షూట్ కంప్లీట్ చేశాక అది నేను ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడ వెతుక్కోవడం నాకు అలవాటు. యాక్చువల్లీ అదే ఫ్యాక్ట్, ఎవరైనా ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడ వెతుక్కోవాలి. అది రాదు, ఇప్పుడు వేరే వాళ్ళ మీద వదిలేసి మనం వెళ్ళిపోయామంటే అది రాదు, అది వస్తుందో రాదు చెప్పలేము. సో నేనేం చేశానంటే మీరు అందరూ వెళ్ళిపోండి, నాకు హెల్ప్ చేయండి, జస్ట్ ఎవరైతే వాటర్ తోడుతారో ఇక్కడ వాళ్ళని పిలిపించండి అని చెప్పేసి అన్నాను.
అయితే మా గుడి వాళ్ళని అడిగారు. గుడి వాళ్ళని అడిగితే లాస్ట్ టైం ఎవరో అక్కడ చనిపోయారంట అలాగే స్లిప్ అయి పడిపోతే 4 ట్రాక్టర్స్ పెట్టారంట. 4 ట్రాక్టర్స్ పెట్టి వాటర్ తోడితే ఒక 2 స్టెప్స్ కూడా మార్నింగ్ దిగలేదంట. అంత పెద్ద కోనేరు అది. సో మన మనోహర్ గారు మేనేజర్, మన మేనేజర్ గారు ఆయన ఏం చేశారంటే, మన సినిమా వాళ్ళకి తెలిసిన అతను పెద్ద మూవీ జరుగుతుంది, సో అదే సీక్వెన్స్ ఏదో ఉందంట వాటర్ తోడేది. సో వాళ్ళు ఏం చేస్తారంటే 2 5 HP మోటార్, 2 HP మోటార్, 3 HP మొత్తం 3 మోటార్స్ తీసుకొచ్చి స్టార్ట్ చేశారు. ఎప్పుడు వచ్చారంటే వాళ్ళు, నేను పిలిపించిందని చెప్పగానే ఫస్ట్ వీళ్ళందరూ వెళ్ళిపోయి నేను కాల్ చేసి అర్జెంట్గా పిలిచేసరికి వాళ్ళు ఏ టైంకి వచ్చారంటే నైట్, అంటే అంత త్వరగా అరేంజ్ అవ్వరు కదా. నేను కాల్ చేసి నాకు కొంచెం అర్జెంట్ కదా, సో అర్జెంట్ చేసేసరికి వాళ్ళు నైట్ 11-11:30 అవుతుంది ఆ టైం. షూట్ ఎప్పుడు అయిపోయింది? షూట్ 7-7:30కి అయిపోయింది. యాక్చువల్ ఆ రోజు 7 to 7 త్వరగా మేమిద్దరమే, ఎవరు లేరు ఆర్టిస్ట్. ఓకే. సో 11-11:30 కల్లా వాళ్ళు వచ్చారు. అది పెద్ద సినిమా సీక్వెన్స్ అయింది. 11-11:30కి వాళ్ళు వచ్చిన తర్వాత ఫస్ట్ వర్షం పడింది వాళ్ళు రాగానే. ఆల్రెడీ కింద వాక్ అనేది ఉందంటే ఫస్ట్ వర్షం స్టార్ట్ అయింది. ఇదేంట్రా వర్షం స్టార్ట్ అయింది, ఇప్పుడు వర్షం స్టార్ట్ అయితే ఎప్పుడు ఇంకా ఆల్రెడీ ఉన్న వాటర్ ఇంకా ఎక్కువ అవుతుంది అనుకున్నాను. సరే అలా చూస్తూ 2 hours అలా కూర్చొని 2 hours వర్షం ఆగిపోయింది. దాని తర్వాత మళ్ళీ చూస్తే పవర్ లేదు అక్కడ. అది పెద్ద మోటార్స్ కదా, మామూలు పవర్తో పనిచేయదు అక్కడ. 1-1:30 అవుతుంది. ఆ టైంలో వేరే వాళ్ళని అడిగి అక్కడ వైర్స్ ఉంటాయి కదా, దానికి వేస్తున్నాం ఇలాగా. అందరూ ఇలా వేస్తున్నాం. 1 hour ఇలాగే నిల్చున్నాం అందరం. నాతో పాటు వాళ్ళందరూ చాలా గ్రేట్. వాళ్ళకి ఆ టైంలో 1:30-2 o'clock పేషెన్స్ ఉందంటే వాళ్ళు మనీ కోసమైనా కానీ చేయడం గ్రేటే కదన్న. 1:30-2 o'clock చేసి లాస్ట్కి మొత్తానికి అది పడింది. ఇంకా అలాగా 2 o'clockకి స్టార్ట్ చేశారు. మార్నింగ్ 9 o'clockకి ఫస్ట్ ఈ సింహం దొరికింది. యాక్చువల్లీ 6 steps, 7 steps, 8 steps, 9 steps అయిపోతున్నాయి. నాకు హోప్ రావట్లేదు, ఇంకా పోయిందిలే, ఇంకా షూట్కి వెళ్ళిపోదాం. మళ్ళీ షూట్ ఉంది కదా మార్నింగ్, అది కూడా ఆపద్దండి, పర్లేదు చేద్దాం, అది దొరకచ్చలేదు అని చెప్పేసి పెట్టుకోమని చెప్పాను. సో 9 o'clockకి ఫస్ట్ ఇది దొరికింది, తర్వాత చైన్ దొరికింది. అంత అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి దయ. సో యాక్చువల్లీ నన్ను మళ్ళీ వేసుకొని వచ్చిన గ్రేట్నెస్. అందుకే బంగారు రాజు అని పేరు వచ్చింది. బంగారు బాబు. ఎంతైనా బంగారు రాజు నిజంగానే బంగారు. ఎందుకంటే మా పాపని సేవ్ కూడా చేశాడు. అండ్ అట్ ద సేమ్ టైం ఇలాంటి ఒక సిచ్యువేషన్ని కూడా ఎదుర్కొన్నారు. ఐ థింక్ వీ ఆల్ షుడ్ థ్యాంక్ వెంకీ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ హెల్ప్. ఎప్పుడు ఎలాగే ఉండాలి మమ్మల్ని కాపాడుతుంటే. సో కమింగ్ టు శ్వేత ఒక చాలా క్యూట్ సీన్ చేసింది, విచ్ ఐ లైక్ డెట్. అఫ్ కోర్స్ ఇట్ వాస్ వెరీ రొమాంటిక్. అదంతా పక్కన పెడితే ఆ రొమాంటిక్ సీన్ అయినా, ఎంత అందమైన సీన్ అయినా దాని వెనకాల చాలా ఉంటుందండి. ద స్టోరీ అండ్ ద మేకింగ్ ఆఫ్ దట్ హోల్ సీన్ వాజ్, ఐ నో ఇట్ వాస్ ట్రబుల్సమ్. ఎందుకంటే మొత్తం బురదలో పడిపోవడం అవన్నీ మాకు చూడడానికి బాగానే, యాజ్ అన్ ఆడియన్స్ చూడడానికి బాగుంటుంది. బట్ నీ మాటల్లో వినాలని ఉంది అసలు స్ట్రగుల్. యాక్చువల్లీ ఆ సీన్ అందరు చూసే ఉంటారు. స్టార్టింగ్ లో టెలికాస్ట్ అయింది. సో బైక్ మీద వెళ్తూ ఉంటే స్కూటీ పైనుంచి కింద పడాలి. సో థింగ్ ఏంటంటే డైరెక్ట్గా కింద పడితే దెబ్బలు తగులుతాయని చెప్పేసి కట్ షాట్ చేశారు. పడేది ఒకటి అండ్ అగైన్ డైరెక్ట్గా బురదలో పడేసిన అలా కట్ షాట్లా తీసుకున్నారు మా డైరెక్టర్ సార్, మన రాజు గారు. అండ్ అయిపోయాక వచ్చేసి అక్కడ యాక్చువల్లీ లేదు, వీళ్ళు ఆల్రెడీ గుంతలో వెళ్ళి పడితే పురుగులు అవన్నీ ఉంటాయని చెప్పేసి వీళ్ళు డిగ్ చేయించారు. వీళ్ళు డిగ్ చేయించి మళ్ళీ ఫ్రెష్ వాటర్ అక్కడ, సో అందులో మేము పడేలా చేశారు. సో యాక్చువల్లీ టీమ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే అప్పటికప్పుడు పెట్టుకున్న సీన్కి వాళ్ళు అక్కడ అంతా మట్టి కొంచెం ఆ లోతులో తవ్వేసి మళ్ళీ వాటర్ తెచ్చిపోయడము, అప్పటికి కూడా పురుగు వచ్చింది అక్క. బట్ చాలా నైస్గా అయింది. అండ్ వాటర్ సంపులో పడే సీన్ అయితే నాకు భలే నచ్చింది. టేకింగ్, వెంకట్ గారు టేకింగ్ అంటే ఇంక చెప్పక్కర్లేదు. సో ఉన్నదానికన్నా ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తాము. సో ఆ సీన్ మొత్తం అయితే చాలా హైలైట్గా తీశారు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ అది. అసలు ఈ మొత్తంలో అడ్వెంచర్ ఈ సీరియల్లో ఎవరు ఎక్కువ చేశారంటే నేను చేశానని చెప్పాలి. ఎందుకు తెలుసా? ఎప్పుడు దాని వెనకాల నేను బైక్ లేదు కూర్చోవాలంటే మా కళ్యాణి తీసుకెళ్ళాలి. అది అసలు నాకు మామూలుగానే డ్రైవింగ్ అంటే వణికిపోతాయి. ఇంకా దాని వెనక కూర్చొని ఆగున్నోడిని కూడా గుద్దేస్తుంది. ఆగున్నోడిని రోడ్డు మీద డైరెక్టర్ గారు, అమ్మ కొంచెం పక్కకు తీసుకొని ఆపా, నేను ముందే చెప్తారు పక్కకు తీసుకొని ఆపా, సరే సరే డైరెక్ట్ వచ్చి రోడ్డు మీద మధ్యలో వెనక బస్సోడు వెనకాళ్ళు అసలు గుండె దడదడా 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 కొట్టుకునేది. అందుకనే సీరియల్లో దూకుడు ఎక్కువైందమ్మా నీకు. కూర్చోబెట్టే కానీ
పోనీ వీల్ చైర్ లో కూర్చున్న తర్వాత అయినా ఏమైనా మారిందా? అప్పుడనే ఉందా నా నడువు నొప్పి వచ్చింది. ఎందుకు తెలుసా, నడువు నొప్పి బ్యాక్ పెయిన్ తో చచ్చిపోతుంది. అది ఎప్పుడైతే కూర్చుందో వీల్ చైర్ లో తోసుడే పని. దాని చేత ఎక్కించారు బండి మీద, అది కూడా గతుకుల్లో. మా కో డైరెక్టర్ గారు ఆయన అప్పుడు కూడా అంతే పడిపోవాల్సింది. ఈమె బైక్ ఎక్క, ఈమె కూడా డైరెక్ట్ తీసుకెళ్లి గుద్దేసింది. సో నన్ను ఎవరు ఎక్కించుకున్నా ఈసారి మా బండి ఎక్కువ. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టార్టింగ్ యాక్చువల్ ఇంకొకటి ఏంటంటే అక్క, పైలట్ ఎపిసోడ్స్ అప్పుడు మీరు ఒక అమ్మవారి సీక్వెన్స్ తోటి చేశారు. అసలు నాకు భలే నచ్చింది. అండ్ అమ్మవారు మనకి ఐడల్ ఉంటది కదా, చాలా బాగుంది. కాగడాలు అవి పెట్టి బ్యూటిఫుల్ గా చాలా బ్యూటిఫుల్ గా తీసారండి. బట్ అదంతా వీళ్ళు నైట్ షూట్ చేశారు. అండ్ 2-2 కాల్ షీట్ కదక్క, 2-2 అది కూడా ఇక్కడిద్దరు సంఖ్యలో పిల్లల్ని వేసుకొని, అది కూడా చేంజ్ ఓవర్, చిన్న పిల్లలు అండ్ అదే నైట్ మళ్ళీ పెద్దవాళ్ళు అయినట్టు. సో పిల్లలతో షూట్ చేశారు. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఆ సీన్ వాజ్ ద ఓపెనింగ్ సీన్. ఫస్ట్ డే చాలా సంవత్సరాల తర్వాత యాక్టింగ్ చేస్తున్నాను, అదో భయం చేయగలనా లేదా. అందులో ఇట్ ఇస్ ద మంత్ ఆఫ్ డిసెంబర్, మంచి చలి. ఎలా అంటే ముందే నాకు చలి నాకు ఎక్కువ. సో అలా వణుకుతూ నేను కాదు, నాతో పాటు మొత్తం టీమ్ మెంబర్స్ ప్లస్ ఆ కాగడాలు అవి అన్నారు కదా, అలా 110 పెద్ద కాగడాలు పెట్టారు. అది ఎలా పెడతారు అంటే దాని కింద మట్టి మీద నుంచి ఇలా పైప్ లైన్స్ వస్తాయి దాంట్లో గ్యాస్ సప్లైకి. సో దే బ్రాట్ అబౌట్ 50 సిలిండర్స్ అన్నీ కూడా తెచ్చి పక్కన పెట్టి ఆ పైప్స్ అన్నీ అటాచ్ చేసి మట్టి మళ్ళీ దాని మీద కనిపించకుండా వేసి ఓన్లీ ఆ సెటప్ చేయడానికి దగ్గర 3 to 4 hours పడింది. సో ఆ సెటప్ అంతా చేసి దెన్ గ్యాస్ ఆన్ చేసి, ఒకసారి గ్యాస్ ఆన్ చేస్తే మొత్తం అన్నీ ఆన్ చేసుకోవాలి అండ్ ఆ సీన్ అయిపోవాలి. ఎందుకంటే ఐ థింక్ 3 to 4 times అలా చేస్తే సిలిండర్ అయిపోద్ది. సో అది అవ్వాలి. అట్ ద సేమ్ టైం మనకి లైట్స్ సెట్ అవ్వాలి, కెమెరా నేను అందరు సెట్ అవ్వాలి. సో ఇట్ వాజ్ అ వెరీ ఛాలెంజింగ్ సీన్ అనమాట. బట్ సినిమాటోగ్రాఫర్ అన్నీ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో హీస్ డన్ అ గ్రేట్ జాబ్ అని చెప్పాలి. బట్ చలి ఎంత అంటే అసలు హ్యాండ్ కూడా ఇలా ఓపెన్ చేయలేకపోతున్నాం. అది హెచ్ఎంటి సమ్ ఎక్కడో గ్రౌండ్స్, అది నాకు కరెక్ట్గా పటాన్ చెరువు సమ్ అటువైపు గ్రౌండ్స్, అది లోపల జంగల్లో వెళ్తూనే ఉన్నాం. అసలు బిహెచ్ఎల్ గ్రౌండ్స్, డిసెంబర్ 17th ఇంకా నాకు గుర్తు. 3 days కాల్ షీట్. అండ్ అన్నిటికన్నా ఛాలెంజింగ్ ఏంటంటే కరెక్ట్గా అన్ని కాగడాలు ఆన్ అయిన తర్వాత చిన్న పిల్లల్ని ఇస్తారు. వాళ్ళు కరెక్ట్ అదే టైంలో ఏడుస్తారు. ఇంకా కరెక్ట్ అదే టైంలో ఈవిడ పోసేసింది మొత్తం. చాలా కష్టం. ఒక చిన్న బేబీ మొత్తం చీరంతా తడిపేసింది. చిన్న బేబీ, ఇట్ లీక్డ్ అవుట్ ఆఫ్ హర్ డైపర్. సీన్ నడుస్తుంది, నేను ఇప్పుడు ఏం చేయలేను కదా. బేబీ ఏడుస్తుంది, డైపర్ నుంచి లీక్ అవుతోంది. అక్కడ కెమెరామెన్ కమాన్ రండి అంటుండే. నేను బామ్మగారు చాలా కష్టపడ్డాము. నేను తడిచిన చీరతో అట్లీస్ట్ 2 to 3 hours అలాగే షూట్ చేశాను. సో దాట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద మెమరబుల్ సీన్స్ ఆఫ్ దిస్. అండ్ నేను బాగా కష్టపడిన సీన్. అప్పుడు నాకు కాలికి కూడా ఏం యాక్సిడెంట్ అవ్వలేదు కాబట్టి నేను ఐ కుడ్ డూ బెటర్. బట్ ఐ థింక్ ప్రొడక్షన్ వాల్యూస్, ఒకవేళ మీరు ఆ ఫస్ట్ ఆర్ సెకండ్ ఎపిసోడ్ ఒకవేళ మీరు మిస్ అయ్యి ఉంటే తప్పకుండా చూడండి. యూ విల్ కమ్ టు నో వాట్ ద ప్రొడక్షన్ వాల్యూ ఇస్ ఆఫ్ అ సీరియల్. ఒక సినిమా లాగా తీశారు మా ప్రొడ్యూసర్స్. అండ్ ఒక్కసారి అయితే పేరు తీసుకోవాలి మనము. సో ఐ హ్యావ్ టు మెన్షన్ ప్రవీణ గారు అండ్ అనిల్ గారు హియర్. ఒక సినిమాటిక్ షూటింగ్ అయితే ఎలా ఉంటుంది అలా తీశారనమాట. సో దిస్ ఈజ్ నాట్ ఓన్లీ అ మెమరబుల్ ఎపిసోడ్ ఫర్ మీ బట్ ఫర్ ఆల్ టెక్నీషియన్స్. అండ్ ఎస్పెషలీ చెన్నై నుంచి వచ్చిన వాళ్ళు అంత రాత్రి కష్టపడుతుంటే అసలు ఇంత చేస్తామా, ఆ ఒక్క ఎపిసోడ్ ఒక్క సీన్ చూసిన తర్వాత ఇది బాగుందా బాగాలేదని డిసైడ్ చేసేస్తారు ఆడియన్స్. జడ్జ్మెంట్ ఫాస్ట్ గా ఉంటుంది. బట్ దే డోంట్ సీ వాట్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్ వి ఆల్ పుట్ ఇన్. అండ్ దట్ ఎపిసోడ్ కి ఎఫర్ట్ మినిమం 60 to 70 people ఉన్నారు ఆ రోజు. ఐ థింక్ బామ్మగారు కూడా ఉన్నారు. అమ్మ మనం చలిలో షూట్ చేసాం కదా. మామూలుగా బామ్మగారు తన చాలా షూట్స్ చేస్తుంటారు. సో ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది కదమ్మా. మీకు ఆ రోజు ఎలా అనిపించింది నైట్ షూట్ పిల్లలతోటి? అంటే నాకన్నా తనే ఎక్కువ కష్టపడింది. నేను ఎక్కువ క్యారవాన్లోనే కూర్చున్నాను. అవసరం అయితే తప్ప నన్ను పిలవలేదు. ఆవిడ ఎక్కువ కష్టపడ్డారు. అందుకని అది ఆవిడకే మంచి ఎక్స్పీరియన్స్. నేను ఊరికే జస్ట్ అలా వచ్చే షార్ట్లు, నేను పెద్ద కష్టపడలేదు. అప్పుడు మీరందరూ అక్కడ, నేను ఇంటి దగ్గర ఉండిపోయాను అనుకో. పాపం నన్ను మాత్రం చాలా కంపెనీ వాళ్ళు బాగా చూసుకుంటున్నారు, బాగా సపోర్ట్ ఇచ్చి అమ్మ నీ ఒళ్ళు కదలకూడదు జాగ్రత్తగా ఉంటాను, నన్ను మాత్రం సేఫ్గానే పెడుతున్నారు. ఆ విషయంలో నేను చాలా గర్వపడుతూ ఉంటాను.
మీరందరి ప్రేమ నా మీద ఉంది, ఎంతో అభిమానిస్తున్నారు నన్ను. అప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు ఇంకొక సీరియల్ వాళ్ళతో కంబైన్డ్గా చేసాం కదా, అది ఇలాగా ఎక్స్పీరియన్స్ మీది. అది చూడడానికి చాలా చమక్కమని భయంగా ఉంది. ఒక అమ్మవారు నిజంగా వచ్చి ఉన్నారా అని అనిపించేలా ఉంది టీవీలో చూసినప్పుడు. నవీన గారు బాగా చేశారు. లిటరల్లీ ఒక అమ్మవారు అవతారంలో ఉంటే వచ్చినట్టే అనిపించేసింది ఆవిడ. అన్ని చూసిన అమ్మవారిని నేను, అందరిని శిక్షించే అంకాలమ్మని నేనే. యాక్చువల్లీ ఆ సీరియల్ ఆ సీక్వెన్స్ కి సంబంధించి మనం చాలా సీన్స్ మాట్లాడుకోవాలి కదక్క. ఎందుకంటే మా ఇద్దరు కాంబినేషన్స్ కంటే కూడా సెపరేట్ గా సీన్స్ చాలా అయ్యాయి. అక్కకి సెపరేట్ గా అయ్యాయి, ఆ బోనం తీసుకెళ్లే సీన్ కానివ్వండి, అండ్ మళ్ళీ నాకు సెపరేట్ గా సీన్స్ అండ్ ప్రతి ఒక్కటి. దట్టు ఏంటంటే వేరే సీరియల్ తో నేనైతే వర్క్ చేయడం ఫస్ట్ టైం అండి. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్. వాళ్ళ టీం కానీ వాళ్ళ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా చాలా మంచిగా ఫ్రెండ్లీగా కలిసిపోయారు. అండ్ మీరు కూడా చెప్పండి, మీరు సపరేట్గా ఆ బోనం తీసుకెళ్ళడం అమ్మవారి గురించి సపరేట్ షార్ట్స్ అయ్యాయి కదా, అది ఎలా అనిపించింది? యాక్చువల్లీ ఇక్కడ వెనకాల మీరు చూస్తున్నారు కదా, అది మా బోనాలు ఎపిసోడ్దే పిక్చర్ అది. సో బోనాలు ఎక్స్పీరియన్స్ ఎప్పుడు నేను అలా అంత దగ్గరగా అంత క్లోజ్గా నేను ఎప్పుడు చూడలేదు. అండ్ ఎస్పెషలీ సెటప్ అదంతా ఎంత బాగా పెట్టారంటే ఇట్ వాజ్ మెస్మరైజింగ్. సో బట్ ఒక చిన్న ఇన్సిడెంట్ ఏం చెప్పాలంటే, నేను షూట్ చేస్తున్నప్పుడు జూనియర్స్ అందరు వచ్చి మాట్లాడుతున్నారు. ఒక ఆవిడ నాతో వచ్చి మాట్లాడారు, హలో అండి నేను మరాఠీ, నేను అది ఇది అని మాట్లాడారు. బాగానే ఉంది, వాళ్ళ షార్ట్ జరుగుతుంది, నేను ఇక్కడ కూర్చుని ఉన్నాను. డైరెక్టర్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అమ్మ ఇలా పూనకం వచ్చినట్టు ఇలా చెయ్యాలి మీరు, లైక్ యునో ఇన్ దట్ షార్ట్. వాళ్ళు చేస్తున్నారు, నేను చూస్తూనే ఉన్నాను. 5 నిమిషాలు అయింది, 10 నిమిషాలు అయింది, 15 నిమిషాలు, అరగంట నుంచి వాళ్ళు ఇలా అంటున్నారు. అరే వాళ్ళైనా టైర్డ్ అయిపోవాలి, డైరెక్టర్ అయినా కట్ చెప్పాలి కదా, ఆయన కట్ చెప్పట్లేదు, వీళ్ళు చేస్తూనే ఉన్నారు. సడన్గా ఏదో మాట్లాడుతున్నారు, పాటలు పాడుతున్నారు. కింద ఒక ఆవిడ నాతో మరాఠీ అని మాట్లాడిన ఆవిడ కింద పడిపోయారు. అండ్ ఐఎమ్ లైక్ ఓకే ఇది కూడా షూటేనేమో, కొంచెం కంగారు పడుతున్నాను. బట్ అవునా ఇంత బాగా యాక్టింగ్ చేస్తున్నారా, అరే న్యాచురల్గా. బట్ హాఫ్ అన్ అవర్ ఎవరు రోల్ చేయరు కెమెరా. ఆ తర్వాత తెలిసింది దట్ ఆవిడకి ఏమో నిజంగానే అమ్మవారు వచ్చేసారు అని చెప్పేసి వాళ్ళని అలా వదిలేయాలంట. సో కాసేపు వదిలేసారంట అలాగా. అండ్ వాట్ యూ హ్యావ్ సీన్, మీరు ఒకవేళ ఆ సీన్ చూసి ఉండకపోతే మేము ఇక్కడ చిన్న క్లిప్స్ చూపిస్తాం మీకు. అక్కడ వాళ్ళు చేస్తుంది యాక్టింగ్ కాదు, దట్స్ నాట్ యాక్టింగ్. వాళ్ళు నిజంగానే ఇద్దరికి మళ్ళీ ఆ తర్వాత మొత్తం రోల్ చేశారు, అదే ఎపిసోడ్లో కూడా చూపించారు. బట్ the whole thing was అదంతా అయిపోయింది. they came back to their conscience, మొత్తం వాళ్ళు they came back to their normal self. ఆ తర్వాత వాళ్ళు వచ్చి నా దగ్గర వచ్చి మాట్లాడుతుంటే నాకు భయంగా ఉంది. అండ్ ఐఎమ్ లైక్ కొంచెం దూరంగా మాట్లాడుతున్నాను. వాట్ ఇఫ్ ఆమె అంటే నాకు అంత భయం వేసేసింది అనమాట. ఇంకేంటి మన 100 ఎపిసోడ్స్ సందర్భంగా మన కొత్త సెలబ్రిటీ వచ్చారు, ఏంటి స్పెషల్? ఎస్, 100th ఎపిసోడ్లో మాతో సెలబ్రేట్ చేయడానికి శతమానం భవతిలో హీరోయిన్ క్యారెక్టర్ చేసిన వందన గారు వచ్చారు. అండ్ తను వచ్చి ఒక రాయల్గా ఒక అలా స్టంట్ వేస్తారు. ఫాగ్ ఫేరా అని ఒక రిచువల్ చేశారు. అవును, అది రాజస్థానీ రిచువల్. నాకైతే తెలియదు దాని పేరు ఫాగ్ ఫేరా అని కూడా తెలియదు. దాన్ని ఫాగ్ ఫేరా అని, దాన్ని ఫాగ్ ఫేరా అని, దాన్ని పాగ్ ఫేరా అని చేసుకున్నాము. ఏమొస్తుంది ఎగ్జాక్ట్ నేమ్ అని అక్కడ స్క్రిప్ట్ ప్రాంప్ట్ చెప్తుంటే గూగుల్ కూడా చేసుకున్నాము ప్రాపర్ వేలో ఎలా మేము ప్రొనౌన్స్ చేయాలి అని. అవును, సో ఇట్స్ రాజస్థానీ రిచువల్. నాకు కూడా చేస్తున్నప్పుడే తెలిసిందనమాట. అండ్ దాని గురించి గూగుల్ కూడా చేశాను మీరు అన్నట్టు, మీకంటే ముందు నేనే చేశాను. సో ఇప్పుడు బేసిక్గా మన తెలుగు సాంప్రదాయం ప్రకారం పెళ్ళైన 3rd డేకి అట్లా ఇంట్లో ఆ అమ్మాయిని అల్లుడిని తీసుకెళ్తారు కదా, సేమ్ అట్లానే వాళ్ళ సాంప్రదాయం ప్రకారం కూడా లైక్ మనము ఇక్కడ ఇలా అంటాము, వాళ్ళు పాక్ ఫేరా అంటారు దాన్ని. సో ఆ రాజస్థానీ రిచువల్లో మంచిగా రెడీ అయ్యి మొత్తం లైక్ మీరు బందోబస్తుతో వచ్చి అమ్మాయిని తీసుకెళ్తారు అనమాట ఇంటికి. సో దాన్ని పాక్ ఫేరా అంటారు. ఇంకోటి మౌనిని ఒకటి అడగాలి. సో నీకు అది యాక్సిడెంట్ సీక్వెన్స్ అయింది కదా, కాలు మీద నుంచి ఒక వెహికల్ వెళ్ళడము. సో ఓకే ఆ సీన్ ఎలా అయింది? అండ్ ఇఫ్ ఇన్ కేస్ నిజంగానే నీకు వెంకీ అలా చేసి ఉంటే గనక నువ్వు రివెంజ్ ఎలా ప్లాన్ చేస్తావు? అదే చెప్పాను, హాస్పిటల్ డ్యామేజ్ లో కూడా ఒక పెద్ద స్టంట్ అయింది. ఏంటంటే లెగ్ పెట్టాలి, ఆ వీల్ది ఏదైతే చేస్తారో అప్పుడు
క్లోజ్ కోసం అని చెప్పి వీల్ తెచ్చి నా కాలు మీద నుంచి వేసేటప్పుడు ప్రసాద్ గారు నా మోకాలు మీద వేసేసి నా రియాక్షన్ అంటే ఇలాగే అరవాలి సీన్ లో ఇలాగే సార్ నిజంగానే నాకు తగిలింది సార్ పెయిన్ వస్తుందని తగిలిందా అయ్యో గట్టికి తగిలినట్టుందండి రెస్ట్ తీసుకుంటారా మళ్ళీ నెక్స్ట్ డే చేద్దామా షూట్ అంటే అది కూడా ఆయన కామెడీ అయిపోయింది సో పట్టుకొని అన్నాను మా సో ఆ సీన్ అయితే బాగా వచ్చింది అండ్ ఒకవేళ రివెంజ్ తీర్చుకునే ఛాన్స్ ఉంటే నేను ఫస్ట్ ఈయన మెడలో ఈ గోల్డ్స్ అని పీకేసుకుంటా ఏదో ఒక రోజు లాగే ఇప్పుడే ఛాన్స్ లాగే ఇప్పుడు మేమంతా ఉన్నాం లేదు ఏదో ఒక రోజు ఆ కోనేరులో పడే సీన్ లాగా ఏదో ఒకటి జరుగుతుంది కదా అప్పుడు నేనే తీసేస్తా అలాంటి చేయను. అండ్ ఇక్కడ ఐ హ్యావ్ టు టెల్ అబౌట్ శ్వేత. యూట్యూబ్ లో కమెంట్స్ అన్ని వస్తూ ఉంటాయి. సో శ్వేత తెలుసు కదా యూట్యూబ్ లో ఏం కమెంట్స్ వచ్చాయి. అదే కామెంట్ నేను ఫస్ట్ డే చెప్పాను, మీరు యమునలా కనిపిస్తారు అని చాలా మంది పెట్టారు. నేను విన్నాను, నేను చూడలేదు బట్ విన్నాను. ఆవిడ చాలా సీనియర్ యాక్ట్రెస్ అండ్ ఇట్స్ అ వెరీ బిగ్ కాంప్లిమెంట్ నాకు. అంటే హ్యాపీ ఫీల్ అవుతాము ఒక సీనియర్ ఆర్టిస్ట్ తో మనల్ని కంపేర్ చేసి బాగున్నాను అలా కనిపిస్తున్నావు అంటే ఆవిడ చాలా అందంగా ఉంటారు. స్టిల్ షీ ఈజ్ వర్కింగ్ అండ్ ఇంకా అంతే గ్లామర్ గా అలాగే మెయింటైన్ చేస్తూ. సో నేను కూడా అలాగే ఉండాలనుకుంటున్నాను ఇంకో 30 years అలానే ఉంటావులే. ఓకే, మీకు పిల్లలు అది కమల పిల్లలు పుట్టినట్టుగా చాలా మంది అనుకుంటున్నారు. యాక్చువల్లీ కమల పిల్లలు పుట్టారు సో ఇంకా బతికే ఉన్నారు అని చెప్పేసి. దానిపైన మీరు ఏం చెప్తారు? క్లారిటీ లేని ఆడియన్స్ కోసం కానీ లేకపోతే ఒక క్లియరెన్స్ ఇవ్వడానికి. సో అది ఇంకా మేము సీరియల్ ఎపిసోడ్స్లో రివీల్ చేయలేదు కాబట్టి ఇది తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా చూడండి ఈటీవీలో 1000 శుభములు కలుగు నీకు 2:30 PM. ఇప్పుడు నాకు ఒక సెన్సేషనల్ క్వశ్చన్ ఉంది. ఇది ఇద్దరికి ఫస్ట్ శిల్పాక 10 years తర్వాత కదా ఇది కంబ్యాక్. సో 10 years తర్వాత నలుగురు ఇంత అందమైన ఆడపిల్లలకి తల్లి పాత్ర పోషిస్తున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్లీ ఐఎమ్ నాట్ తల్లి. వాట్ డు యు కాల్ మీ? అక్క. యా, అసలు ఇక్కడ కాబట్టి అక్క, బయటకు వెళ్తే క్యారే బ్యూటీ. సో బయట అంతా అలాగుంటది. బట్ కమింగ్ టు ద సీరియల్ అక్క, అంటే మీకు ఒక మదర్ గా పిలిపించుకోవడం అమ్మని అయిపోయాను చాలా మంది ఫీల్ అవుతారండి. చెప్పాలంటే అక్క హీరోయిన్ క్యారెక్టర్ లో చాలా సీరియల్స్ చేశారు, అరౌండ్ 23 అక్క. అండ్ ఇప్పటికీ చాలా మంది అడుగుతున్నారు కదా మీరు అమ్మ క్యారెక్టర్ ఎందుకు ఒప్పుకున్నారు అని. చాలా మంది ఫస్ట్లీ నేను కంబ్యాక్ చేయాలి అంటే ఒక స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఉండాలి. అండ్ నాకు ఐఎమ్ యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ వెరీ ప్యాషనెట్ యాక్టర్ అండ్ డాన్సర్. సో నాకు యాక్టింగ్ చేసే స్కోప్ ఉండాలి. నాట్ దట్ ఐ డిడ్ నాట్ గెట్ ఆఫర్స్. నాకు లాస్ట్ 10-12 yearsలో కనీసం ఒక 8-9 సీరియల్స్ అయితే మినిమం అడిగారు, మీకోసం రాస్తాము అది ఇది. బట్ ఐ వాజ్ నెవర్ కాన్ఫిడెంట్. వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా సమ్వేర్ ఏదో ఒక apprehension ఉండేది. కానీ when Pravs told me, when Pravina narrated to me that ఇది ఇలా రాస్తాను, నువ్వు చేస్తే నీ మీద ఇలా రాస్తాను నేను అంటే ఖచ్చితంగా రాస్తావా, ఖచ్చితంగా నాకు ఇలా స్కోప్ ఉంటుందా అని నేను అడిగాను. జస్ట్ తను ఇచ్చిన భరోసా మీద నేను 4 అంటే నలుగురికి కూతురు అంటే కొంచెం అందరూ ఇప్పుడు నీకు అవసరమా, ఇప్పుడు అంతేంటి అవసరం, చాలా ఎందుకు యువర్ అన్ యాంకర్ ఇంత. సో నేను ప్రాక్టికలీ ఐఎమ్ ఆల్సో ఏజింగ్ విత్ గ్రేస్ అండ్ ఏదో ఒక రోజు ఐ వాంట్ టు డూ ఐ హ్యావ్ టు డూ సమ్ క్యారెక్టర్ లైక్ దట్ ఆఫ్ కోర్స్. సో ఈ సబ్జెక్ట్ మీద నాకు అంత నమ్మకం ఉండింది దట్ ఐ హ్యావ్ పర్ఫార్మెన్స్ స్కోప్. అందుకనే నేను ఇది యాక్సెప్ట్ చేశాను అండ్ ఐఎమ్ ట్రూలీ ఎంజాయింగ్ ద వర్క్. అండ్ మీ విగ్ వెనక కూడా చాలా స్టోరీ నా బిగ్ గురించి చెప్పాలి అంటే మొత్తం ఒక బ్లాగ్ అంతా చెయ్యాలండి. అబ్జర్వ్ చేశారా, స్టార్టింగ్ లో విగ్ ఇక్కడ వరకు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళండి, ముందు ఇక్కడికి వచ్చేస్తుంది. మీదేమో ఇంత పొడుగు జడ ఉండేది. అరే సింధు, ఏంట్రా సంగతి? ఇక్కడ అరుంధతి గారు అంట మేమిద్దరం బయట ఎన్నో ఏళ్ల నుంచి బెస్ట్ ఫ్రెండ్స్, కానీ ఇక్కడ సడన్ గా చూస్తే అత్తగారేగా అవేది అత్తగారు. నాకే ఒక్కసారిగా నాకు కూడా అనిపించింది ఫీలింగ్, నాకు కూడా అనిపించింది. యాక్చువల్గా ద థింగ్ ఇస్ లైక్ నేను అంటే స్టార్టింగ్ ఐ హెజిటేటెడ్ ఇది ఒప్పుకునే ముందు, అరే నేనేంటి మదర్ ఏంటి అది అని చెప్పేసి. బట్ నాకు ఏంటంటే లైక్ ఐ జస్ట్ వాంట్ టు కంటిన్యూ, అంటే లైక్ మధ్యలో గ్యాప్ తీసుకోవాలని లేకుండే. సో అందుకే అలా కంటిన్యూ అవ్వాలని చెప్పేసి సరే. అండ్ ఇంకోటి ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే నాకు క్యారెక్టర్కి సపరేట్ స్ట్రెంగ్త్
అండ్ యాక్టింగ్ స్కోప్ అండ్ సపరేట్ కంప్లీట్ క్యారెక్టరైజేషన్ కూడా ఇట్స్ ఈక్వల్ టు లైక్ ఈ శిల్ప గారు లాగా ఉంది. సో అది దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఏ క్యారెక్టర్ ఒప్పుకున్నా ఫస్ట్ థింగ్ నా ఒపీనియన్ ఏంటంటే నువ్వు కూడా లైక్ ఆ లెంత్లో ఉండాలి నా క్యారెక్టరైజేషన్ కానీ నా యాక్టింగ్ స్కోప్ చూపించుకోవడానికి కానీ, లేదు అంటే లైక్ జనాల్లో లైక్ ద వే ఐ క్యారీ మై ఇమేజ్ కానీ. సో అది అవన్నీ దృష్టిలో పెట్టుకొని సరే ఓకే లెట్స్ కాంప్రమైజ్ అని చెప్పేసి ఒప్పుకున్నాను అనమాట. కాకపోతే దాని తర్వాత నుంచి అన్ని అమ్మ క్యారెక్టర్ అదే నా బాధ. బట్ యా అంటే నాకు ఒకటి నేను నేర్చుకుంది ఏంటి అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన అమ్మమ్మ గారు వీళ్ళందరూ ఉంటారు కదా, స్టార్టింగ్ అందరికీ అనిపిస్తుంది, తర్వాత పోను అలవాటు అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఏంటి అంటే లైక్ ఫ్రాంక్లీ చెప్పాలంటే లైక్ ఇందులో చాలా మంది నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు మన దాంట్లో. బట్ వీ ఆల్ బిహేవ్ లైక్ ఈక్వల్ బ్యాచ్ లాగానే బిహేవ్ చేస్తాం, ఈక్వల్ ఏజ్ గ్రూప్ పీపుల్ లాగా. సో మీరు ఇక్కడ సీరియల్లోనూ సాంప్రదాయంగా అండ్ బయట కూడా సేమ్ ట్రెడిషనల్ ప్యాటర్న్ మెయింటైన్ చేస్తారు కదా, అంటే అవునా? అంటే ఇన్స్పిరేషన్ ఏమన్నా ఉందా? నాట్ అబౌట్ ఓన్లీ డ్రెస్సింగ్ అండి. ఓహో, సో నేను డ్రెస్సింగ్ గురించి మాట్లాడాలి అనుకోవట్లేదు. నార్మల్ ట్రెడిషన్స్ ని, రిచువల్స్ కొన్ని మీరు ఫాలో అవుతూ ఉంటారు. సో పర్సనల్ గా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా, ఇన్స్పిరేషన్ ఏమన్నా ఉందా? నథింగ్ లైక్ ఇన్స్పిరేషన్. లుక్, ఐ am ఫ్రమ్ అ ప్రాపర్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ. సో బ్రింగింగ్ అప్ కూడా నా చుట్టుపక్కల నేను చూసి పెరిగాను అది. బట్ యా, సో మినిమం సాంప్రదాయం అయితే ఉంటుంది కదా మాకు, అదొకటి చూసి పెరిగాను. అండ్ సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటి అంటే నాట్ ఓన్లీ ట్రెడిషన్ బట్ ఆల్సో రెండు ఐఎమ్ లైక్ అన్ని అంటారు కదా, ఏమంటారు, ఆల్ మిక్స్ అన్నమాట. నేను నాట్ ఓన్లీ లైక్ ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్. ఎస్, ట్రెడిషన్ దగ్గర ట్రెడిషనల్ గా ఉంటా, ఎక్కడ ఏమంటారు ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు ఆ ఫ్రెండ్స్ తో అలా సోషలైజింగ్ గా చిల్ గా ఉంటాను. అండ్ ఫ్రూట్ పంచ్. yes exactly, I am like that. ఈ ఫ్రూట్ పంచ్ నుంచి ఆ ఫ్రూట్ దగ్గరికి వెళ్ళిపోదాం. జ్యోతి, దానికి మధ్య బాగా పొగరైందండి మా సీరియల్కి వచ్చిన తర్వాత. ఎందుకు పొగరెక్కింది అది కూడా చెప్తాను. ఎందుకంటే కమెంట్స్ లో మీరందరూ చాలా బాగా యాక్టింగ్ చేస్తోంది అని చెప్పేసరికి ఇక్కడ నా విగ్గు మీద డాన్స్ చేస్తాను. అలా ఏం లేదు, అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలా కామెంట్స్ పెడుతున్నారని అందరూ చెప్తున్నారు. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ అండ్ మా కో స్టార్స్ అందరూ సపోర్టింగ్ మీ సో మచ్. హలో, ఆ క్వశ్చన్ నేను అడిగాను కాబట్టి కనీసం నన్ను చూడవే ఒక్కసారి. ఇలా సపోర్ట్ దీన్నే అంటారు పొగరు, ఇది ఎడిట్ చెయ్యొద్దు. లేదు, అందరూ సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ పక్కన ఉండి స్టార్టింగ్లో చాలా చెప్పారు, అలా చేయి ఇలా చేయి. ఇప్పుడు ఇది రిజల్ట్ నాకు దొరికింది. ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ స్పెషలీ థ్యాంక్స్ టు ప్రవీణ్ అక్క అండ్ అనిల్ సార్ ఫర్ గివ్ మీ సచ్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అంటే ఇంకా ఆడియన్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇంకో సెన్సేషనల్ క్వశ్చన్ అడగబోతున్నాను. సెన్సేషనల్ క్వశ్చన్ అన్నమాట. ఎందుకు అంటే రియల్ కి ఉన్న డిఫరెన్స్ ఇక్కడ తెలిసిపోద్ది. హ్యూజ్ డిఫరెన్స్ అండి, చాలా భూమికి ఆకాశం ఉన్నంత డిఫరెన్స్ ఉంటది. సామ్యక్త. ఇది కప్పుకోమ్మా, సరిగ్గా కప్పుకో, సరిగ్గా కప్పుకోమ్మా. అంత పద్ధతి నేను నీ రియల్ లైఫ్ లో ఎప్పుడు చూడలేదురా. హౌ కమ్ రా, ఎలా చేస్తున్నావురా యాక్టింగ్ ఇందులో? ఏమోరా, నిజంగా అసలు ఫస్ట్ ఈ క్యారెక్టర్ గురించి చెప్పగానే నాకేనా ఫోన్ చేసింది, నాకేనా ఫోన్ చేసిందంటే మీకే అండి, తెలుగు టీవీ ఇండస్ట్రీలో సంయుక్త నేను ఒకదాన్ని. ఓకే, అయిపోయిన తర్వాత క్యారెక్టర్ గురించి చెప్పారు. ఇక్కడ చేస్తున్నప్పుడు కూడా అప్పటికీ డౌటే, ఏమన్నా తర్వాత మళ్ళీ వేరియేషన్ ఉంటుందా? లేదండి, అమాయకున. నా ఫ్రెండ్స్ అందరూ, మా ఇంట్లో వాళ్ళందరూ నువ్వేనా ఈ క్యారెక్టర్, నువ్వేనా ఈ క్యారెక్టర్. నాకే అరే చేసే వాళ్ళకి నీ గురించి ఎన్నేళ్ళ నుంచి తెలుసురా, నేనే షాక్ అయ్యా నువ్వు ఈ క్యారెక్టర్ చేయడం ఏంటి అని చెప్పేసి. అరే సీరియల్లో అబ్బా దీనంతా ఇన్నోసెంట్ ఎవరు ఉండరండి. రియల్ లైఫ్ లో సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ భయపడే ఈ అమ్మాయి అంతే. ఓకే, సో చాలా మనం మాట్లాడుకున్నాము. బట్ ఫైనలీ ఐ వాంట్ టు ఫినిష్ దిస్ సెంచరీ చాట్ బాక్స్ విత్ వన్ వెరీ స్ట్రాంగ్ మెసేజ్. ఏంటంటే మా యూనిట్లో మొత్తం చూస్తున్నారు కదా, లేడీ పాపులేషన్ ఎక్కువ. వి ఆర్ అ ఫీమేల్ సెంట్రిక్ సీరియల్ అండ్ వీ హ్యావ్ వెరీ ప్రౌడ్లీ ఈ మాట నేను చెప్పాలి దట్ వీ హ్యావ్ అ ఫీమేల్ ప్రొడ్యూసర్ with us. So ఒక
మేమందరం కలిసి పని చేస్తాము, కలిసి అందరు పని చేసినప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి, వి మెస్అప్ విత్ ఈచ్ అదర్, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వీ ఆల్ హ్యావ్ అ కామన్ బాండింగ్ దట్స్ కాల్డ్ సిస్టర్హుడ్. సో ఆ ఒక సిస్టర్హుడ్ ఉంటుంది. మా ఇంట్లో ఏం జరిగినా, లేకపోతే ఇంకొకరు ఏమైనా ఫీల్ అయినా, లేకపోతే ఇంకొకరు ఏమైనా బాధపడుతున్నా, వి ఆల్ షేర్, అందరు షేర్ చేసుకొని మాట్లాడుకుంటాము, అండ్ we are there for each other. Yes. So I feel very happy that ఇలాంటి ఒక యూనిట్ లో నేను వర్క్ చేస్తున్నాను. నో మ్యాటర్ వాట్ అండి, మేము ఎప్పుడు కలిసి ఉంటాము, కలిసి వర్క్ చేస్తాము, అండ్ మీ ముందు కలిసి వస్తాము. సో మీ ఆదరణ ఎప్పుడు ఇలాగే ఉండాలి మా సీరియల్ మీద అని కోరుకుంటూ, ప్లీజ్ డూ వాచ్ అవర్ సీరియల్ వేయి శుభములు కలుగు నీకు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, బాయ్ చెప్పండి.